స్నేక్ సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మా పాప ఏదైనా తీసుకుంటారు చెట్లు, ఎందుకంటే ట్రాక్టర్లు ఇలా పనికి ఉంటుంది కదా. చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. చెట్లను నాటుదాం, చెట్లను నాటుదాం. ఇంటింట చెట్టు ఊరంత వనం, ఇంటింట చెట్టు ఇంటింట చెట్టు పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. ఓకే, ఈనాటి కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మా సాగర్ స్నేక్ సొసైటీ పర్యావరణ పరిరక్షణ కమిటీ తరఫున మెట్టుపల్లె గ్రామ పెద్దలు శాంతన్న గారికి, గ్రామ పెద్దలు శాంతన్న, తర్వాత బాలయ్యన్న, నరసింహ, గోపాలు, ఆంజనేయులు, రాఘవేందర్, నాయకు, మాసన్న, రవి, రమేష్, ఇంకా గ్రామ పెద్దలకు, గ్రామ యువకులకు, స్వచ్ఛందంగా వచ్చినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా పర్యావరణ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. చెట్లు లేకపోతే భావి తరాలు భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. మనిషికి 1000 కోట్ల రూపాయలున్నా, 100 మంది డాక్టర్లు మన వెంట ఉన్నా 1 నిమిషం ఆయుష్ కొనలేము. ఒక్క నిమిషం ఇట్లా మనం గాలి పీల్చుకోకుండా అయిపోతే మనిషి ప్రాణమే ప్రమాదం ఉంది. గాలిని కృత్రిమంగా కొనుక్కోలేము. గాలి రావాలంటే కేవలం చెట్లే పెరగాలి, చెట్లే నాటుకోవాలి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే చెట్లే ఉండాలి. భావితరాలను పెద్ద మనుషులు ఈ వయసు వరకు బతికినంటే చాలా వాళ్ళు ధన్యులు. ఎందుకంటే రానున్న కాలంలో ఉండేటువంటి పిల్లలు ఆ వయసు వరకు కూడా బతకలేనిటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే మొత్తం భూమి మీద అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, రోజు రోజుకు మంచి ఆక్సిజన్ లెవెల్ అన్నీ కూడా పడిపోతుంది. కాబట్టి అనేకమైనటువంటి రోగాలు కూడా మన దగ్గరికి దరి చేరుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా, ప్రపంచం నుంచి వీటన్నిటి కూడా పారదోలి అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతోనే జూన్ నెల 22వ తారీఖు నాడు అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసుకుంటూ రోడ్డుకి ఇరువైపులా ప్రతి కిలోమీటర్కి 4 మొక్కలు నాటుకుంటూ కరెక్ట్ ఈ దినం నాడే నేను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితోనే ఆపకుండా ప్రతి ఆదివారం కూడా ఉదయం 8 గంటల లోపు కార్యక్రమాన్ని ముగించుకొని ప్రతి గ్రామాన కూడా యువకులకు మేలుకొలుపుతూ గ్రామస్తుల సహకారంతోన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆంజనేయులు వారు నాకు వనపర్తిలో మిత్రులు, వారు అన్నా మీరు చేసినటువంటి కార్యక్రమం చాలా గొప్పది, మేము కూడా మా గ్రామ యువకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, మేము కూడా మొక్కలు నాటుతామని చెప్పేసి వారు నన్ను సంప్రదిస్తే వారి సూచన మేరకు తప్పకుండా వస్తానని చెప్పి వారికి గత వారమే వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ వారం జగత్పల్లి గ్రామంలో కూడా మొక్కలు నాటినాం. మిగతా గ్రామస్తులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, చేసే మంచి కార్యక్రమాన్ని అందరం కూడా అందరి మధ్యలో కూడా సహకరించుకొని చేయాలి. వీటిని రక్షించుకునే బాధ్యత కూడా మనం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నానండి. మీరందరూ పాల్గొన్నందుకు మరొక్కసారి మీ అందరు కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. కీల కృష్ణసాగర్ అన్న మన అలంపూర్ నుంచి మన హైదరాబాద్ వరకు 16 రోజులు పాదయాత్ర చేపట్టి మనకు వృక్షాలను రక్షించాలనే ఒక ఉద్దేశంతో భావితరాలకు ఒక మంచి మనకు ఆక్సిజన్ అందించాలి, మంచి వానలు సమృద్ధిగా కురవాలనే ఒక ఉద్దేశంతో 16 రోజులు మనకు పాదయాత్ర చేసిండు అలంపూర్ నుంచి గద్వాల వరకు, అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు. మనము ఇది దాన్ని పురస్కరించుకొని అన్న కూడా ప్రతి ఆదివారం ఒక పల్లెటూరులో మనకు చెట్టు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే మన వనపర్తిలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అన్నను అభినందిస్తూ ఒక చిన్న మొక్కలు బాగా పెంచాలి, మొక్కలు బాగా పెంచాలి. వృక్షో రక్షితే రక్షిత, వృక్షాలను మనం రక్షిస్తే
ఆ చెట్లు ఆ వృక్షాలు కూడా మనం రక్షిస్తాయని మనకు తెలుసు. కాబట్టి మన వృక్షాలను మనం రక్షించుకోవాలి. మనకు భావితరాలకు మనకు మంచి భవిష్యత్తు ఉంటాయి. కాబట్టి చిన్న అన్నకు చిన్న దీని కాల ఇంకో పండ్ల చెట్టు తెచ్చిట్టే ఇంకా ఆ పిల్లలు తింటుంది. ఇది ఏముంటుంది చెప్పు శాలువ. సంతోషం ఆ దేవునికి వేసి వచ్చినా అట్లా అన్ని ఆలోచన చేసి దేనికి వేసి వచ్చిన నేను అట్లా అంటామనే దేనికి తెచ్చినా నీకు తెచ్చిన టెన్షన్. ఒక చెట్టు అన్న ఒకటి చిన్న చెట్టు చెట్లు అన్నాను పెద్దవానికి ముందట చిన్న చెట్లాగా అట్లా రాండి అన్న జర బాబు ఒకసారి సంతోషం. నమస్తే అండి. ఈ గత నెల జూన్లో 22వ తారీఖు చేపట్టినటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈరోజు కూడా ప్రతి ఆదివారం ఒక విలేజ్లో మొక్కలు నాటే కార్యక్రమం ఏదైతే చేపట్టడం జరిగిందో అందులో భాగంగానే మళ్ళీ మాకు మొక్కలు కావాలి కాబట్టి ఈరోజు దాదాపు ఒక 100 మొక్కలను అయితే తీసుకొని వచ్చినాం. మా వాలంటీర్ల సాయంతో వాళ్ళందరూ కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఉన్నారు. అందుకొరకే ఇవి రేపు మెట్టుపల్లె గ్రామంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామస్తులను అందరి సహాయ సహకారాలతోన ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది.